కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటరమణ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం దేశంలోని అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించడం, వ్యక్తిగతంగా పలుమార్లు రక్తదానం చేసినందుకు గాను వీరికి ఐవీఎఫ్ జాతీయ పురస్కారాన్ని 19వ తేదీ మంగళవారం రోజున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరియు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ చే న్యూఢిల్లీలో హోటల్ ది అశోక్ లో ఆదుకోవటం జరుగుతుందని వారు తెలిపారు. ఈ అవార్డును అందుకోవటానికి సహకరించిన ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కామారెడ్డి రక్తదాత సమూహం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించి ఇప్పటివరకు 4000 పైచీలకు రక్తాలను సేకరించి తలసేమియా చిన్నారుల కోసం అందజేయడం జరిగింది. ఈ రక్తదానం ఇవ్వడం అనేటువంటిది చాలా ఆరోగ్యానికి మంచిది. కానీ ఇప్పటికి కూడా ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. రక్తదానం చేస్తే ఆరోగ్యం చెడిపోతుందనో లేకపోతే బలహీనలు అవుతామని చెప్పేసి అనుకుంటారు. వాస్తవంగా ప్రతి 3 నెలలకోసారి ఆరోగ్యవంతమైన వ్యక్తులు రక్తదానం చేయడం వల్ల వాళ్ళకు బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ లాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ ఆరోగ్యవంతమైనటువంటి యువతి యువకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ అపోహలు విడనాడి రక్తదానం చేసినట్లయితే చిన్నారుల యొక్క ప్రాణాలను కాపాడడానికి మీ యొక్క వంతు సహకరించినట్టు అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడుతారని ఆశిస్తున్నాం. మీ యొక్క రక్తదానం చేయడం వల్లనే ఈరోజు కామారెడ్డి రక్తదాతల సమూహం ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. అంతేకాకుండా రేపు 19వ తారీఖు నాడు న్యూఢిల్లీలో అశోక హోటల్ నందు పార్లమెంటు లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారిచే మరియు అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రి గారి చేతి మీదుగా మేము రక్తవీర అవార్డును అందుకోబోతున్నాం. కాబట్టి మీలాంటి రక్తదాతల సహకారం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా మరిన్ని రక్తదాన శిబిరాలలో ఈ కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి యువతి యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నాం.